వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. నంద్యాలలో మంత్రి ఎన్ఎండి ఫరూక్, కలెక్టర్ జి రాజకుమారి, ఎంపీ బైరెడ్డి శబరి చేతుల మీదుగా పింఛన్ పంపిణీ. గౌండా సంఘం ఆధ్వర్యంలో నంద్యాలలో ఘనంగా మేడే వేడుకలు. సెలవుల్లో స్పెషల్ క్లాసులకు నిర్వహిస్తే ఊరుకోం, డిఈఓ జనార్దన్ రెడ్డి హెచ్చరిక. మేడే వేడుకల్లో సీఎం చంద్రబాబు, కార్మికులకు భరోసా, ఆర్థిక సాయం. రైల్వే భద్రతతో కొత్త ఫోర్స్, వందే భారత్కు స్పెషల్ సెక్యూరిటీ. పెట్రోల్ బంకుల్లో మోసం, ట్యాంక్ కెపాసిటీకి మించి బిల్. 10వ ఫలితాల్లో తండ్రి కుమార్తె సక్సెస్, ఒకేసారి పాస్. భారీ అగ్ని ప్రమాదం, రియల్ ఎస్టేట్ ఆఫీసులో ఎగిసిపడ్డ మంటలు. ఉత్సవాలలో ఏనుగు బీభత్సం, ఒకరు మృతి, మరొకరికి గాయాలు. అకాల వర్షం దెబ్బకు రైతు కన్నీరు, తడిసి ముద్దైన ధాన్యం. నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ చెక్కులు అందజేశారు. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి నెల ఇంటింటికి పింఛన్లు అందజేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. చూస్తున్నారు పెన్షన్ నంద్యాలలో గౌండా సంఘం అధ్యక్షుడు ఓబ్లేస్, గౌరవ అధ్యక్షుడు అడ్వకేట్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాయిబాబా నగర్ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. కార్మిక హక్కులను కాపాడాలని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం మంత్రి ఎన్ఎండి ఫరూక్ను కలిసి తమ సమస్యలను వినిపించారు. స్పీడ్ బ్రేకర్ ఉంటే చెప్పు స్వామి, నాకు ముందే స్పీడ్ బ్రేకర్ ఉంటే చెప్పు. రేపు కార్యక్రమ దినోత్సవం మేడే 1వ తారీఖు మన నంద్యాల జిల్లా, నంద్యాల జిల్లాలో మన సాయిబాబా నగర్ లో నుంచి నూనెపల్లి సంబంధించి సాయిబాబా నగర్ లో ఒక ఆఫీసు, యూనియన్ ఆఫీస్ పెట్టాము. ఇది పెట్టి కూడా దగ్గర 25-30 సంవత్సరాలు అవుతుంది. మేము ఈ గౌండా కార్మికుల సంఘం తరపు నుంచి మేము ఈ మేడే జరుపుతున్నాము. ప్రతి దానికి మా గౌండా కార్మికులు కానీ, మా మేస్త్రులు కానీ మా వాళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి మేము ఈ మేడియాలు కానీ కొన్ని సహాయాలు, బీదబికి ఎన్నో సహకారం చేస్తున్నాము. మేము ఏ గవర్నమెంట్ కు వ్యతిరేకత కాదు, ఏ గవర్నమెంట్ మేము సహాయం అడగము. ఎందుకంటే ఇది ఈ రోజు నుంచి వచ్చినది కాదు. గౌండా కార్మికులు అంటే ఏ పార్టీకి సంబంధం కాదు, ఏ పార్టీకి మద్దతు ఇచ్చి ఏ పార్టీకి సలాం చేసేది కాదు. ఒక గౌండా సంఘం, నంద్యాల ఒక గౌండా సంఘం యూనియన్ ఉందంటే ఇది నంబర్ 1 గా ఈ రోజు మార్కెట్ లో ఉందంటే ఒకసారి మీరు ముందుగా నా రాజకీయ నాయకులు వెనక్కి ఆలోచించుకోవాలి. ఎవరికి మేము చేసి ఏ మా గౌండా కార్మికులు కానీ, మా భవన కార్మికులు కానీ ఎవరే కానీ మీ ఇళ్ల కాడికి వచ్చి మీకు చేతులు దాటి మమ్మల్ని మా సహాయం పొందినారు. మేము కర్ణాటకలో కూడా దగ్గర 9 లక్షలు మేము మా వాళ్ళకి సాయం చేసినాం. కాబట్టి మేము ఈ ఏ పార్టీలకు సంబంధం లేకుండా మా తాత వర్కర్స్ యూనియన్ తరఫు నుంచి మేము ఈ రోజు మేడే చేసుకుంటున్నాం. కాబట్టి మా గౌండా కార్మికులు కానీ, మా గౌండా యూనియన్ ఈ ప్రెసిడెంట్ కానీ, మా గౌండా సంఘస్థులు కానీ, మా సెక్రటరీలు కానీ, మా వాళ్ళు కానీ, మా కార్మికులు కానీ, ప్రతి కార్మికుడు దీంట్లో ఆఫీసులో హక్కుదారే. ప్రతి హక్కుదారి కాబట్టి మనకు రోడ్డు మీద పోతూ ఇక్కడ ఆఫీస్ ఉందా లేదని గుర్తింపు లేకుండా మీకు తెలిసి మీరు ఒక నలుగురికి చెప్పుకొని, ఆ నలుగురు చెప్పుకొని మన ఆఫీసును ఎంతో దూరం పైకి తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ ఏడుకుంటున్నా. చాలా పాఠశాల సెలవు దినాల్లో కోచింగ్ సెంటర్లు, ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఈఓ జనార్దన్ రెడ్డి హెచ్చరించారు. సెలవులు పిల్లల విశ్రాంతి, వినోదం కోసం ఉపయోగపడాలని, ఒత్తిడి పెంచే కార్యక్రమం నిర్వహిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఇప్పుడు 10వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకి ఈ సమ్మర్ లో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వరకు ప్రత్యేకమైన తరగతుల్లో తీసుకుని వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇచ్చి అందరూ కూడా పాస్ అయ్యేటట్టుగా అన్ని యాజమాన్య పాఠశాలలు కూడా చర్యలు తీసుకోవాలి. అంతేగాని మిగిలిన విద్యార్థులకు ఎవరికి కూడా సమ్మర్ లో ఏ విధమైన కోచింగ్స్ కానీ ఏ విధమైన క్లాసెస్ కండక్ట్ చేయడానికి లేదు. అట్లా ఎవరైనా చేసినట్టుగా తెలిస్తే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. పిల్లలు ఈ సమ్మర్ లో ఈ ఎండలకు ఆనందంగా ఇంటి దగ్గర గడపాలే కానీ ఎండలకి వచ్చి ఏదైనా అనారోగ్య పాలు కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ప్రభుత్వం కానీ ప్రైవేట్ పాఠశాలలు ఎవరు కూడా ఏ విధమైన తరగతి గదులు నిర్వహించడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా ఎవరైనా నిర్వహించినట్లయితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. పామర్లు నియోజకవర్గం పామిడి ముక్కల్లో మేడే కార్యక్రమంలో సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమం, నైపుణ్య అభివృద్ధి చర్యలను సమీక్షించి P4లో భాగంగా 35 మంది భవన నిర్మాణ కార్మికులకు 5 లక్షల ఆర్థిక సాయం చెక్కులు అందించారు. రైల్వే భద్రత కోసం 2019లో ఏర్పాటు చేసిన కోరాస్ కమాండోలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యారు. నక్సల్స్, ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రైళ్లకు రక్షణగా పనిచేస్తున్న ఈ దళం RPF పరిధిలో ఉండి ఎనర్జీ, గ్రే హార్న్స్ తరహా కఠిన శిక్షణ పొందుతుంది. తాజాగా శ్రీనగర్ వందే భారత్కు భద్రతగా 21 మంది కోరాస్ కమాండోలను నియమించడంతో వీరి ప్రాధాన్యం మరింత పెరిగింది. హయత్ నగర్లోని HP పెట్రోల్ బంకులో కారు ట్యాంక్ సామర్థ్యాన్ని మించి పెట్రోల్ నింపినట్లు బిల్లు ఇవ్వడం వివాదానికి దారితీసింది. 27 లీటర్ల కెపాసిటీ ఉన్న ట్యాంకుకు 37 లీటర్లు నింపినట్లు రసీదు ఇచ్చారని కస్టమర్ ఆరోపించాడు. సిబ్బంది స్పందనపై అసంతృప్తితో పోలీసులకు ఆశ్రయించగా కేసు నమోదు చేసి మీటర్లలో అవకతవకలపై దర్యాప్తు కొనసాగుతుంది. మెజిలింగ్ సిలిండర్ ఏ క్లాస్ ఉంటుంది, గ్లాసుది ఉంటుంది. 5 లీటర్ల మెజిలింగ్ సిలిండర్లో కొడితే నీకు వస్తుంది. అది కాకుండా నువ్వు ఏదో ఒక పెద్ద 5 లీటర్ల జగ్గు తెచ్చి చేస్తా అంటే కుదరదు. జగ్గు నీకు పరిమాణం కాదు, ఒక చట్టం ఉంటుంది. దీనికి కూడా తూలికలు, ప్రమాణికలు, కొలతలు అనేది ఒకటి ఉంటుంది. ఆ జగ్గు కాదు నీ లెక్క. 5 లీటర్ల మెజిలింగ్ సిలిండర్ తీసుకురా, నువ్వు చెక్ చేసి నాకు, నువ్వు అది తెచ్చి చెక్ చేసి నాకు చూపి నేను పోతా. ఎందుకంటే నువ్వు కొట్టిన పెట్రోల్ నువ్వే కదా కొట్టింది, నేనే కొట్టించుకుంది. మరి నాకు తెలుసుగా నా బండి. మీ సార్ ఏమంటాడు, 10 లీటర్ల ఎక్స్ట్రా అయితే కొట్టింది ఈ ట్యాంకులో. HP పెట్రోల్ బంక్లో వచ్చాండి. నా కారు ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 27 లీటర్స్. ఆల్రెడీ రిజర్వ్లో పడంలోనే వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే 28 లీటర్స్ కొట్టాడు. అదేంటంటే డౌట్ వచ్చి ఆపి మళ్ళీ ఆటో స్టాప్ వరకు కొట్టమని చెప్తే మళ్ళీ 1 లీటర్ 23 పాయింట్లు పట్టింది. మొత్తం ఈ లెక్కన 29 లీటర్లు 23 పాయింట్లు పట్టింది. ఆల్రెడీ నా దాంట్లో 2-3 లీటర్లు ఉన్నా కానీ 32 లీటర్లు దాటింది. కానీ ఇది కెపాసిటీ 27 లీటర్స్. అదేంటని అడిగితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోండి అని చెబుతున్నారు. వీళ్ళ దగ్గర మేము కొలవడానికి మెజిలింగ్ సిలిండర్ లేదు, ఏ క్లాస్ది. ఒక ఏదో 5 లీటర్స్ జార్ ఉంది, ఆ జార్ తీస్తామంటారు. ఆ జార్ కాదండి, అది క్యాలిబ్రేటెడ్ కాదు. మెజిలింగ్ సిలిండర్ తీసుకురామంటే మేము తీసుకురాము, మీకు యాక్ట్ అయింది లేదా మీకు మెకానిక్ కాడికి పోయి మీ బండిలోనే ప్రాబ్లం ఉంది, పోయి చెక్ చేయించుకొని రండి అన్నట్టు మాట్లాడుతారు. అది కాదు ఇది కాదంటే పోలీస్ స్టేషన్కి పోండి అంటారు. కానీ మేనేజర్ని పిలిచి ఆయన ఇంతవరకు రాలేదు. MDM మా బంకులో ఏం జరగలేదు, మీరే అబద్ధం ఆడతారు, మీకు నచ్చిన కింద చేసుకోపోండి అని ఆయన చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇది జరిగిందండి.
ఈ బంక్ వచ్చేసి హెచ్పి పెట్రోల్ బంకు ఇట్లా రాఘవేంద్ర హోటల్ దగ్గర ఉంటుంది, రేడియో స్టేషన్ ఆపోజిట్. పల్నాడు జిల్లా మల్లవరం గ్రామానికి చెందిన తండ్రి బాబురావు, కుమార్తె చిట్టి 10వ తరగతి పరీక్షల్లో ఒకేసారి ఉత్తీర్ణత సాధించారు. చదువు మధ్యలో ఆపిన బాబురావు ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు రాసి 257 మార్కులు సాధించగా, కుమార్తె చిట్టి 448 మార్కులతో ప్రతిభ చాటింది. కష్టాల్లోనూ విద్యపై నిబద్ధతతో ఈ జంట అందరినీ ఆదర్శంగా నిలిచింది. 26 సంవత్సరానికి నేను ఓపెన్ 10th రాయటం జరిగింది. మా చిన్న కూతురు మన రెంటసింతల మండలంలో ఎస్టీ స్కూల్లో 448 మార్కులు సాధించటం జరిగినది. ఎంతో చాలా సంతోషంగా ఉన్నది. నేను 2003 సంవత్సరంలో మా ఆర్థిక పరిస్థితుల వల్ల నేను చదువు సాధించటం జరిగినది. మళ్ళీ 18 సంవత్సరాలకి మళ్ళీ నేను ఓపెన్ 10th రాయటం జరిగినది. నేను రాయటం కాకుండా నా కూతురుని కూడా చదివించటం జరిగినది. మా తల్లిదండ్రులు నన్ను ఎంతో కష్టపడి చదివించారు. వాళ్ళ కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని నేను పాస్ అయ్యాను. బైపీసీ తీసుకొని డాక్టర్ అవి మా ఊరికి ఉచిత సేవ చేయాలనుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చటానపల్లి వద్ద రియల్ ఎస్టేట్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఆఫీస్ నుంచి భారీగా మంటలు, పొగ ఎగిసిపడడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మంటలను అదుపులోనికి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. కేరళలో కిడంగూర్ మహావిష్ణు ఆలయ ఉత్సవాల్లో ఏనుగు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. కోపంతో కార్లు, స్కూటర్లను తొండంతో ఎత్తి పడేసింది. ఈ ఘటనలో ఒకరి మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. అనంతరం రెస్క్యూ బృందాలు దాన్ని అదుపులోనికి తీసుకున్నాయి. ఈ ఘటనతో ఉత్సవాల్లో ఏనుగుల వినియోగంపై జంతు ప్రేమికులు ആന്തോളന വ്യക്തം చేస్తున్నారు. കാരണം അത്രയും ദൃശ്യത്തിൽ കാണാം ആനയുടെ ഒരു വൈൽഡ് സ്വഭാവം എന്താണെന്നുള്ളത് നമുക്ക് ദൃശ്യത്തിൽ കാണാം. അത് രാവിലെ മുതൽ ആരംഭിച്ചാണ് കൊച്ചുകുട്ടികൾക്കുള്ള വാഹനങ്ങൾ ഉണ്ടായിരുന്നത് ഒക്കെ ആന തകർത്തിട്ടുണ്ട്. രാവിലെ ഒഴിക്കുന്നതിന് വേണ്ടിയിട്ട് ഇവിടെ വലിയ തിരക്ക് ഒന്നും ഉണ്ടായിരുന്നില്ല. പക്ഷേ ജനാവാസ മേഖലയാണ് തൊട്ടടുത്ത ആൾക്കാരുണ്ട്. അമ്പലത്തിലൊന്നും വലിയ തിരക്കുണ്ടായിരുന്നില്ല. അതുകൊണ്ടാണ് ഈ അപകടം വലിയൊരു അപകടത്തിലേക്ക് കാര്യങ്ങൾ പോകാതെ നമ്മൾ മനസ്സിലാക്കുന്നത്. വലിയ విజయవాడ పోలవరం కాలువ గట్టుపై రోడ్ల మీద పేరుకుపోయిన ధాన్యం అకాల వర్షంతో తడిసి ముద్దైంది. 15 రోజుల క్రితం పంట కోసిన రైతులు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు ఆలస్యం రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. నీళ్ళు కూడా చూపి నీళ్ళు కదా మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.